ఎండమావులు ఎపిసోడ్ 21. సుధీర్తోనే సమత పెళ్లి జరిపిస్తానని బాలకృష్ణతో స్పష్టం చేస్తుంది సుప్రతీక. బాలకృష్ణ మాత్రం సుధీర్కి వేరే సంబంధాన్ని వెతికి తెస్తాడు. మరోసారి సమతని మర్చిపోమ్మని సుధీర్తో చెబుతాడు. తండ్రి మాటకి ఎదురు చెప్పలేక ఓ ఉత్తరం రాసి ఇల్లొదిలి వెళ్ళిపోతాడు సుధీర్. తను సమతని మర్చిపోలేనని, అలాగని తండ్రిని ఇబ్బంది పెట్టలేనని, అతని పరువు ప్రతిష్టలకి మచ్చ రాకూడదన్న ఉద్దేశంతోనే ఇంట్లోంచి దూరంగా వెళ్ళిపోతున్నానంటూ సుధీర్ రాసిన ఆ ఉత్తరం చదివి దిగ్భ్రాంతి చెందుతాడు బాలకృష్ణ. ఆ తరువాత ఆవేశంతో బుసలు కొడుతూ సుప్రతీక ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్లను నోటికి వచ్చినట్లు మాట్లాడి నానా రభస చేస్తాడు. తర్వాత బాలకృష్ణ వెళ్ళిపోయాక హఠాత్తుగా తన ఇంట్లో ప్రత్యక్షమైన సుధీర్ని చూసి రమేష్ ఆశ్చర్యపోతాడు. సమతని మర్చిపోవడం తన వల్ల కాదని, తండ్రిని ఎదిరించైనా ఆమెని పెళ్లి చేసుకుంటానని అంటాడు. అలా దొంగచాటుగా పెళ్లి జరిపించడం తమకి ఇష్టం లేదని, బాలకృష్ణ మనసు మార్చడానికి ప్రయత్నం చేద్దామని రమేష్ అంటాడు. ఆ విధంగా సుధీర్కి నచ్చజెప్పి అతన్ని ఇంటికి తీసుకెళ్తాడు. అతన్ని చూడగానే ఆగ్రహావేశాలకి లోనవుతాడు బాలకృష్ణ. జరిగిన దాంట్లో రమేష్ ప్రమేయం లేదని తండ్రితో సుధీర్ చెబుతాడు. అపార్థం చేసుకోవడం అతనికి అలవాటేనంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రమేష్. సమతతో సుధీర్ పెళ్లికి తాను అంగీకరించకపోవడానికి ఓ కారణం ఉందంటూ సుప్రతీక గతం గురించి అన్ని విషయాలు కొడుక్కి చెబుతాడు. తరువాత ఇదంతా తెలుసుకుంటుంది సమత. హాల్లో కూర్చొని సుప్రతీక రమేష్లు ఎంతో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే బయట నుంచి ఇంట్లోకి వచ్చిన సమత ఆ దృశ్యాన్ని చూసి భరించలేకపోతుంది. వాళ్ళ అన్యోన్యతని సహించలేకపోతుంది. ఆవేశంతో బుసలు కొడుతూ వాళ్ళని అనరాని మాటలు అంటుంది. సుప్రతీక రమేష్ల అనుబంధాన్ని వక్రీకరించి మాట్లాడుతుంది. రమేష్ ని సుప్రతీక బాయ్ ఫ్రెండ్ గా అభివర్ణిస్తుంది. సుప్రతీకని ఆమె పరుష పదజాలంతో అతి నీచంగా మాట్లాడడాన్ని విని తట్టుకోలేకపోతాడు రమేష్. కోపంతో సమత చెంప పగలగొడతాడు. ఆమె ఆ షాక్ నుంచి తేరుకునేంతలోనే సుప్రతీక సమత కన్నతల్లి కాదన్న నిజాన్ని వెల్లడి చేస్తాడు. సమత కన్నతల్లి ఓ హంతకురాలని, భర్తని ముక్కలు ముక్కలుగా నరికి జైలుకెళ్ళిందని, ఆమె ప్రస్తుతం అక్కడే ఉందని చెబుతాడు. సమత ఓ దిక్కులేనిదని, తల్లి తండ్రి లేని అనాథ అని, దిక్కులేని చావు చావాల్సినదని రమేష్ అంటాడు. ఈరోజు సమత ఇంత గారాభంగా పెరగడానికి కారణం సుప్రతీక అని, సమత జీవితం సుప్రతీక పెట్టిన భిక్ష అని అంటాడు. సుప్రతీక సమత కోసం జీవితాన్ని త్యాగం చేసిందని, ఎడారి మోడులా మిగిలిపోయిందని అంటాడు. తాను సుప్రతీకకి పుట్టలేదన్న చేదు నిజాన్ని తెలుసుకున్న సమత దిగ్భ్రాంతి చెందుతుంది. సుప్రతీకకు వెంటనే క్షమాపణలు చెబుతుంది. తరువాత సుధీర్ని ఓ క్లబ్లో కలుస్తుంది సమత. ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని అతనితో అంటుంది. తనకు ఆ అవసరం లేదని, తెలుసుకున్నది చాలని అంటాడు. ఇక సమత తన కన్న తల్లిని చూడాలని రమేష్ ని కోరడంతో సమతని రమేష్ జైల్లో ఉన్న దాత్రి దగ్గరికి తీసుకువెళ్తాడు. అలా సమత ఆమె కన్న తల్లిని అక్కడ కలుసుకుంటుంది. ఇక సమత కాలేజ్ వార్షికోత్సవానికి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా వస్తాడు. మెరిట్ స్టూడెంట్స్ కి బాలకృష్ణ గోల్డ్ మెడల్స్ ని ప్రదానం చేస్తూ ఉంటాడు. ఆ వరుసలో సమత వంతు వస్తుంది. దాంతో పాటు సమతకి ఆల్రౌండర్ షీల్డ్ దక్కడాన్ని బాలకృష్ణ భరించలేకపోతాడు. ఆ షీల్డ్ ని సమతకి ప్రదానం చేయలేనని, ఆ షీల్డ్ ని ఇస్తే కాలేజీ ప్రతిష్టకే మాయని మచ్చ అని కించపరుస్తాడు. అసలు బాలకృష్ణకి ఆ వేదికనెక్కే అర్హతే లేదంటూ, ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియని అతన్ని ఓ ఆదర్శమూర్తిగా అక్కడికి ఆహ్వానించడం తప్పని, అతని చేతుల మీదుగా షీల్డ్ని అందుకుంటే సరస్వతినే అవమానించినట్లు అవుతుందని సమత చెబుతుంది. అలా సమత ప్రసంగంతో తీవ్రమైన అవమానం చెందిన బాలకృష్ణ ఆవేశంతో సుప్రతీక వ్యాపార సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయాలని అనుకుంటాడు.